భారత్ మొదటి నుంచి చెప్తూ ఉంటుంది కదండి, ఈ కశ్మీర్ సమస్య అనేది ద్వైపాక్షికము, భారత్ పాక్ మేమిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకునే అంశము అని చెప్పి. ఈ సమస్యను అంతర్జాతీయం చేయడానికి భారత్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు చైనా ఇన్వాల్వ్ అయింది ఇండైరెక్ట్గా, అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది, మరికొన్ని దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఉద్దేశం ఏంటంటే ఈ సమస్యను అంతర్జాతీయం చేయాలి అని చెప్పి. మరి పాకిస్తాన్ వాదనతో మరి భారత్ అంగీకరించినట్టే కదా ఇప్పుడు. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. అసలు టెర్రరిజాన్ని ప్రోత్సహించే వెనకాల ఎప్పుడు తీవ్రవాదుల దాడులు వెనకాల పాకిస్తాన్ అంతర్యం ఏంటంటే, లక్ష్యం ఏంటంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం. భారతదేశం ఏం చెప్తూ ఉంటుందంటే 1972 సిమ్లా ఒప్పందం, ఇందిరాగాంధీ గారికి జుల్ఫికర్ అలీ భుట్టో మధ్యకి జరిగిన ఒప్పందం ప్రకారం ఇది ద్వైపాక్షిక విషయం అంటారు. అందువల్ల భారతదేశం ఎప్పుడూ కూడా భారత్ పాకిస్తాన్ల మధ్యన ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, ఏ 6 సమస్యలు కానీ, సింధు ఏ సమస్య అయినా ఇది ద్వైపాక్షికమే అంటుంది. ప్రపంచంలో ఏ శక్తి ఏ దేశం వచ్చినా మీరు మా మధ్యలో మధ్యవర్తిత్వం వద్దంటది, పాకిస్తాన్ కావాలంటది. కానీ నిన్న జరిగిన పరిణామం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమెరికా మధ్యవర్తిత్వం వ్యవహరించింది. అంటే భారతదేశం పాకిస్తాన్ అంతర్జాతీయం చేయడం అనే విషయాన్ని సమర్థించినట్ట, అంటే ఇక్కడ నుంచి ద్వైపాక్షికం అనే పక్కన పెట్టినట్ట అని వెంటనే ఈ విషయాన్ని వెంటనే పాయింట్అవుట్ చేశారు ఓవైసీ. ఏఎంఐ లీడర్ ఓవైసీ అడిగారనమాట మోడీ గారిని, అంటే మీరు ద్వైపాక్షికంలో మధ్యవర్తిత్వానికి అంగీకరించారా, అంటే సిమ్లా ఒప్పందాన్ని మీరే ఉల్లంఘించినట్ట మోడీ గారు, చెప్పండి, సమాధానం చెప్పండి అని అడిగారు. అపోజిషన్ పార్టీలు అడిగినాయి. ఇక్కడ నేను ఒకటే చెప్పదలిచానండి, ఇది భారతదేశం నిన్న ఉల్లంఘన, అంటే యుద్ధ విరమణ ప్రకటిస్తూ ఈ క్రెడిట్ ఎవ్వరికీ ఇవ్వలేదు. చూడండి, మోడీ ఇప్పుడు ట్రంప్ గారు ప్రకటించుకున్నారు, పాకిస్తాన్ ప్రధాని కూడా చెప్పారు ఇప్పుడే, థ్యాంక్స్ టు యుఎస్ఏ, థ్యాంక్స్ టు సౌదీ అరేబియా, థ్యాంక్స్ టు చైనా, థ్యాంక్స్ టు టర్కీ అని ఉదాహరించారు పాకిస్తాన్ ప్రధాని. కానీ భారతదేశం ఇక్కడ ఇది ద్వైపాక్షికంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ బోత్ కంట్రీస్ మాట్లాడుకుని యుద్ధాన్ని విరమించామని చెప్పింది. కానీ అమెరికా ప్రస్తావన భారతదేశం ఎక్కడా తీసుకురాలేదు, అది మర్చిపోకూడదు మీరు. అంటే ఓవైసీ గారు వీళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం ఈ సమస్యను ద్వైపాక్షికంగానే చూస్తుంది, పాకిస్తాన్ అంతర్జాతీయం చేస్తుంది, భారతదేశం దాన్ని ఒప్పుకోదు. రెండో విషయం ఏంటంటే, నిన్న యుద్ధ విరమణ సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు సంబంధించిందే, కేవలం కాల్పుల విరమణకి. ఈ విషయంలో ఎవరైనా సహాయం తీసుకోవచ్చు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రష్యా సహాయం వచ్చింది. 1971లో రష్యా సహకరించింది యుద్ధాన్ని విరమించడానికి, మనం 93,000 పట్టుకుంటే. అది మొత్తం దీర్ఘకాలంలో 2 దేశాల సమస్యలను పరిష్కరించడానికి మధ్యవర్గాన్ని ఆహ్వానించడం కాదు. ఆ సమయంలో మాట వరుసకి ఇద్దరు శత్రువులు కొట్టుకునేటప్పుడు మధ్యలో ఒక మాట కావాలి, ఒక వారదంతే. ఇది ద్వైపాక్షిక సంబంధించి అంతర్జాతీయం చేయడం కాదు, ద్వైపాక్షిక సంబంధాల్లో ఇంకొకరిని మధ్యలో తీసుకురావడం కాదు. ఈ విషయంలో ఎటువంటిది లేదు. నిన్న భారత్ చేసింది మన విదేశాంగ విధానంలో నెహ్రూ గారి నుంచి వస్తున్న ద్వైపాక్షిక సమస్యలు అనే దాని మీద క్రోడీకరిస్తుంది. ఇందిరాగాంధీ మాట్లాడినట్టు ఇది ద్వైపాక్షికం, పాకిస్తాన్ మధ్య ఇద్దరే చర్చించుకోవాలనే దాని మీద. రెండో ఉదాహరణ చెప్తున్నా, 12వ తారీఖు అంటే రేపు 2 దేశాల మధ్య జరిగే చర్చలు కూడా ద్వైపాక్షికంగానే జరుగుతుంది, మధ్యలో ఎవరూ లేరు. దాన్ని బట్టి భారతదేశం తన విదేశాంగ విధానం 2 దేశాల సమస్యలు ద్వైపాక్షికమే అనేదానికి పూర్తిగా కట్టుబడింది.